స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ జెండా వందనం చేయడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను ఈ పాఠశాలకు ఓల్డ్ స్టూడెంట్ అవ్వటం, మా బాబు కూడా ఈ స్కూల్లో చదవటం వల్ల ఈ అవకాశం నాకు తెలుగుదేశం పార్టీ కల్పించింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ పాఠశాల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర కుమార్ గారి ద్వారా మరియు ఎంపీ గారు పుట్ట మహేష్ గారి ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన స్కూల్కి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల కొరకు మనం మన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామో వారి నుంచి సాధించి ఖచ్చితంగా స్కూల్ని జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మన నాయకుల ద్వారా ప్రతి కార్యక్రమం కూడా స్కూల్లో ఇదివరకట్లా కాకుండా ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తామని, అలాగే విద్యార్థులందరూ కూడా ఈ స్వాతంత్ర భావాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకొని సమానత్వం చూపాలని మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి మన స్కూలు గేట్ వద్ద నుండి ఆఫీస్ రూమ్ వద్దకు ఖచ్చితంగా సిమెంట్ రోడ్డు వేయడానికి మన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర కుమార్ గారి ద్వారా ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే టీచర్స్కి, ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.